ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. నేను చెప్పినట్టు ఒకసారి చెప్పండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. పామ్ సండే. ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ విషెస్ యు ఆల్ హ్యాపీ పామ్ సండే. ఎన్నో వాక్యాలు మనము ఈ మట్టల ఆదివారం గురించి విని ఉన్నాము. మట్టల ఆదివారం అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఫస్ట్ మట్టలు గుర్తొస్తాయి. మంచిది, గాడిదలు అని చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే మనం కూడా గాడిదలు అయి ఉన్నాం, కట్టబడిన గాడిదలు అయి ఉన్నాం. అందుకనే ఇక్కడికి నడిపింపబడ్డాం. దేవుడు మన కట్లలో విప్పును గాక. కాబట్టి మట్టల ఆదివారం అనగానే మట్టల గురించి వాక్యము మనకి ఎన్నో దగ్గరలో మనకి తెలియజేస్తున్నది. మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాము. కాబట్టి ఈ మట్టల ఆదివారం మందు యేసుప్రభు వారంట యెరూషలేములోనికి పట్టణంలోనికి ఆయన ప్రవేశించున్నాడు. ఆయన గాడిద మీద ప్రవేశించున్నాడు. ఈ లోకపరమైన రాజుల్ని, భూ సంబంధమైన రాజుల్ని చూసినట్లయితే కనుక రాజులు గుర్రాలని అనుకుంటారు. కానీ యేసుప్రభు ఏమో ఒక గాడిదని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే ఆ తగ్గింపు ఈ లోకానికి చూపించడానికి. కాబట్టి చాలా మంది మన జీవితాల్లో ఈ పామ్ సండేని సెలబ్రేట్ చేసుకుని ఉంటాము, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కూడా. కానీ నిజమైన గ్రహింపు ఇంకా మనం కలిగి లేక, ఆ తగ్గింపు మన జీవితాల్లో మనము కలిగి జీవించక ఇంకా పామ్ సండేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కనుక యేసయ్యని చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే తను తాను తగ్గించుకున్నాం. అందరు రాజుల వలె ఒక చక్కటి గుర్రాన్ని కోరుకోలేదు ఆయన, ఒక రథాన్ని కోరుకోలేదు. కానీ ఒక దీనమైన సాత్వికమైన గాడిదని మాత్రమే ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు. ఆ తగ్గింపు ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉండాలి. ఎంతమంది యేసయ్యని ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటినీ తలంచుకుంటూ ఆ యెరూషలేము వీధులలో వాళ్ళు మట్టలు ఆయన వస్తున్నాడని వాటిని ఎత్తి ఆయన వైపు ఊపుతూ అటు రీతిగానే వాళ్ళ వస్త్రాల్ని రోడ్డు మీద పరుస్తూ ఆయనని రాజుగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ మట్టలు మనకి దేనికి ఎగ్జాంపుల్ గా సాదృశ్యంగా ఉంటుంది అంటే ఇట్ ఇస్ ఫర్ విక్టరీ. దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. యేసుప్రభు వారు యెరూషలేములోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆఖరి శత్రువు అయిన మరణాన్ని జయించడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. తనలో అంత తగ్గింపు ఉంది కాబట్టి ఆ భయంకరమైన మరణము అన్న అపవాదిని ఆయన జయించి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. మనం చూసుకున్నట్లయితే హీఈస్ అ హంబుల్ కింగ్. ఒక రాజు తను తాను తగ్గించుకున్నాడు. మనం ఈ భూ సంబంధమైన రాజులను ఎంతో మందిని చూసి ఉంటాము, విని ఉంటాము, లేకపోతే చరిత్రలో మనం చదివి ఉంటాము. కానీ ఏ రాజులో కూడా తగ్గింపు అనేది గుర్తించి ఉండము. కానీ యేసయ్య గురించి మనం ఒకవేళ చదువుకుంటాం అంటే తను తాను తగ్గించుకొని ఆయన వచ్చినాడట. కాబట్టి సాత్వికుడు. తను తాను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించడానికి, నీకు నాకు రక్షణను అనుగ్రహించడానికి, మనము పట్టబడి ఉన్న ప్రతి ఒక్క బంధకాన్ని నుంచి విడిపించడానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా మార్చుకున్నాడు. కాబట్టి ఈ పామ్ సండే రోజు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఉట్టిగా వచ్చి వినేసి వెళ్ళిపోతే ఏమి రాదండి మనకి. ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన దగ్గర మనము నేర్చుకునే వారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 చదవండి. 28వ అధ్యాయము 11వ అధ్యాయము 28 నుంచి 30. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నేను సాత్వికుడును, దీన మనసు కలగవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి ప్రయాసపడి భారం వచ్చిన జనులందరూ ఆ యెరూషలేము వీధులలో ఈయననే రాబోతున్న మెస్సయ్య అని ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారో ఆయన ఈయనే అని వాళ్ళు గ్రహించి గుర్తించి ఆయనని రాజుగా వాళ్ళు ఆహ్వానించి ఉన్నారు. దే ఇన్వైటెడ్ హిమ్ యాజ్ ఎ కింగ్. చరిత్రలో ఎక్కడ రాజులు గాడిదల మీద రాలేదు, పాత నిబంధన కాలం తప్ప. కొత్త నిబంధనలు ఎక్కడ రాజులు గాడిద మీద వచ్చిన ఉన్నారా?
ఒకవేళ వస్తే ఈనాటి ప్రజలు ఏమంటారు? వీడికి ఏమన్నా బుర్రుందా, వీడికి ఏమన్నా బుద్ధుందా, అసలు వీడు ఎందుకు గాడిదని ఏర్పరచుకున్నాడు, నాకు సిద్ధపరచుకున్నాడు అని అవహేళన చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే కనుక ఆయన గాడిద ఎంచుకున్నాడు. ఎందుకు అంటే ఆ తగ్గింపు మనకు నేర్పించడానికి. పశువులన్నింటిలో అది చాలా భారము మోసేది, ఎక్కువ బాధ్యత కలిగినది. అది ఏ భారాన్నైనా కూడా మొయ్యడానికి సిద్ధముగా ఉన్నది. అటు రీతిగానే మన ప్రభు కూడా మన ప్రతి ఒక్క భారాన్ని ఆయన మొయ్యడానికి అది ఒక సాదృశ్యంగా గాడిదని మన ముందు ఆయన ఉంచి ఉన్నాడు. అటు రీతిగానే గాడిద గురించి మనము ఒకవేళ ధ్యానిస్తూ వస్తే కనుక అది కట్టబడిన గాడిద అంట. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభుని అంగీకరించి రక్షణ పొందుకొని ఇంకా మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనము కట్టబడి ఉన్నాము. ఆ కట్టబడిన మన జీవితాన్ని విడిపించడానికే ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు. అదే రీతిగానే నేడు రక్షణ పొందుకున్న మనము ఆయనని కానీ ఆనాడు ప్రజలు ఎట్టి రీతిగా అయితే ఒక సంబరముతోని ఆయనని లోపలికి ఆహ్వానించారో, ఇన్వైట్ చేశారో, ఆయనని స్తుతించారో, అట్టి రీతిగా మన జీవితాల్లో మనము దేవుడిని కానీ నిజంగా స్తుతించగలిగితే కనుక మన కట్టడాలన్నింటినీ కూడా దేవుడు విడిచిపెట్టడానికి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క బంధకాన్ని ఆయన విడిపించడానికి వచ్చారు. మరణ భయమును మానవుడి దగ్గర నుంచి తొలగించడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించున్నాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే రెండోదిగా హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నింటిని నెరవేర్చడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి యేసయ్య జన్మించక ముందు మనం చూసినట్లయితే కనుక జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణకరుడై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఇక్కడ ఈ ప్రవచనము యేసు ప్రభు వారు ఏనాడైతే యెరూషలేము వీధులలోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడో, ఈ మంటల ఆదివారంతో ఆయనని ఆహ్వానించున్నారో, ఆ రోజు ఈ ప్రవచనము నెరవేర్చబడ్డది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. వన్ థర్డ్ ఆఫ్ ద ప్రాఫెసీస్ మనకి ఏమంటారు, ఆల్మోస్ట్ అన్ని ప్రాఫెసీస్ యేసయ్య గురించి ప్రవచించబడ్డవన్నిటివి కూడా అవి ఫుల్ఫిల్ అయిపోయినాయి. బట్ దే ఆర్ స్టిల్ సమ్ ప్రాఫెసీస్ విచ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. అవి ఇంకొన్ని నెరవేర్పులోనికి వచ్చే ఉన్నాయి. కాబట్టి ఈ నెరవేర్పులోకి వచ్చే ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో ఆ ప్రవచనాల్ని మనము అనుభవించేవారుగా, ఆ ప్రవచనాల్ని మన జీవితాల్లో మనం కళ్ళారా చూసేవారుగా మనము ఉండాలి అని మనం అంటే విశ్వాసం అంటే నిరీక్షణ ఆయన మీద నిలిపి ఉంచేవారుగా మనము ఉండాలి. కాబట్టి ఆయన రాకతోనే విడుదల కలిగింది, ఆయన రాకతోనే మరణ భయము తొలగింది, ఆయన రాకతోనే ఓటమి మన జీవితాల నుంచి కొట్టివేయబడి మనకి గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆ గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనము దేవుడి వాక్యమందు మన జీవితాన్ని స్థిరపరచుకొని ఇంకా ఏవైతే ప్రవచనాలు నెరవేర్పులోనికి రాబోతున్న కాలంలో అవి నెరవేర్చబడుతున్నాయో ఆ ప్రవచనాల నిమిత్తము మనము నిరీక్షణతోని ఎదురు చూసే వారిగా ఉండాలి. ఉదయకాలం కూడా మరొక సేవకుడు ఇక్కడ ఉండి, రాజ్ కుమార్ అన్న మొత్తం నుండి రూయల్ వాళ్ళ డాడీ ఇక్కడ ఉండి ఆయన వాక్యాన్ని పంచుకొని ఉన్నాడు. ఆయన వాక్యంకి ముందు కూడా నేను ఒక 1 minute ఆయనని ఇన్వైట్ చేయడానికి మీదకి వచ్చినప్పుడు చెప్పాను. ఎట్టి రీతిగా అయితే యేసు ప్రభు ఆనాడు యెరూషలేములోనికి ప్రవేశించి ఉన్నాడు, ఏ నాడైతే ఆ యెరూషలేము ప్రజలు అందరూ ఆయనని సంతోష గానంతో ఆయనని ఆహ్వానించినారో అట్టి రీతిగానే నేడు సార్వత్రిక సంఘము క్రీస్తు రక్తంలో కడగబడ్డది కనుక ఆయన రెండో రాకడ కొరకు ఆ పరమ యెరూషలేములోనికి తగిన సిద్ధపాటు కలిగి, తగిన స్తుతి కలిగి, తగిన ప్రార్థన జీవితం కలిగి, తగిన ఆత్మ అభిషేకంతో నింపబడినప్పుడే ఆ నూతన యెరూషలేములోనికి మనము ప్రవేశించగలుగుతాం. దేవుడు మనము అక్కడ స్తుతించే వారిగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఆల్ ద ప్రాఫెసీస్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఆ ఫుల్ఫిల్మెంట్ లో మనం కూడా ఉండాలి అని దేవుని దగ్గర మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను కూడా నీ ప్రణాళికలను జ్ఞాపకం చేసుకోయా, నీ ప్రవచనాలు నెరవేరిపోతుండగా నువ్వు ఆనాడు ఎట్టి రీతిగా అయితే ఈ లోకానికి రక్షణను అనుగ్రహించడానికి యెరూషలేములోనికి వచ్చావో, నేడునైనా నువ్వు నా కొరకు పరమ యెరూషలేముని సిద్ధపరిచి నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్న ప్రభా. ఆనాడు ప్రజలు ఎట్టి రీతిగా అయితే నిన్ను స్తుతించారో, ఎట్టి రీతిగా అయితే నిన్ను బట్టి వాళ్ళు ఆనందించారో, ఎట్టి రీతిగా
నీ కార్యాలను బట్టి వాళ్ళు నిన్ను మహిమపరుస్తూ వచ్చారు. అట్టి రీతిగా నా జీవితంలో కూడా ప్రభా నువ్వు నా కొరకు రాబోతుండగా నేను కూడా అట్టి వారుగా నిన్ను ప్రతినిత్యం స్తుతించేవారుగా, కేవలము మంటలాదివారం రోజు కాదు ప్రభా, నా జీవితమే నీకు స్తుతి యాగముగా మార్చుకుంటాను ప్రభా అని వి షుడ్ ఎవర్ బీ ప్రైజింగ్ హిస్ హోలీ నేమ్. ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రతినిత్యము మనలో తుది శ్వాస విడిచే వరకు మనము ఆయనను స్తుతించే బదులై ఉంటున్నాం. కాబట్టి ఆనాడు ప్రజలు ఎటువంటి ప్రజలు అంటే వాళ్ళు 2 మైండ్ సెట్స్ కలిగిన ప్రజలు అన్నమాట. బైబిల్ ఏం చెప్తుంది? దిమనసుకులు, 2 మనసులు కలిగిన వారు. ఆనాడే యెరూషలేములోనికి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఆహ్వానించి ఉన్నారు. మళ్ళా అదే వారంలో ఆయన సిలువేయమన్నారు. మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు యేసయ్యని మనం ఆహ్వానించి ఉన్నాము, కానీ పౌలు భక్తుడు తెలియజేస్తున్న రీతిగా మనం ఆయనని ప్రతిదినము సిలువ వేసేవారిగా మనము ఉంటున్నాము. కానీ యేసు ప్రభు ఎందుకు యెరూషలేములోనికి ప్రవేశించాడు తెలుసా? ఆనాడు ప్రజలు వలె ఈనాడు ప్రజలు ఉండకూడదు, కానీ ఈనాడు ప్రజలు మారుమనసు పొందిన ప్రజలుగా వాళ్ళు ఉండాలని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు, కోరుకొని ఉన్నాడు. కాబట్టి ఆ మారు మనసు అనేది మనకి అనుగ్రహించడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి నిజమైన మారు మనసు మనకి అనుభవాలు ఉన్నాయా? నిజంగా మనసు మారిందా? నిజంగా దేవుడిని బట్టి నువ్వు ఆనందించేవాడు ఉంటున్నావు? దేవుడు చేసిన కార్యాలన్నింటినీ తలపోసుకుంటూ ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రతినిత్యము నువ్వు స్మరిస్తూ ఆయన స్తుతించేవాడుగా ఉంటున్నావా? ఒకవేళ నిజమైన మారు మనసు లేకపోతే కనుక ఆ మారు మనసు ఇవ్వడానికి ఆయన యెరూషలేములో నీ కొరకు నా కొరకు ఆయన ప్రవేశించి ఉన్నాడు అని మనం ఎప్పుడు మర్చిపోద్దు. అటు రీతిగానే యేసయ్య మనతో ఉంటే మనతో సంతోషం ఉంటది. హల్లెలూయా. ఆనాడు ఆ ప్రజలందరూ ఎందుకు సంతోషించగలిగారు తెలుసా? యేసయ్య వాళ్ళతో ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎందుకు సంతోషించలేకపోతున్నాం తెలుసా? మన జీవితంలో యేసయ్య లేడు. కానీ ఆనాడు ప్రజలు వలె మనము ఒక మాటని గుర్తించి యేసయ్య నాతో ఉన్నాడు, నేను ఆయనను ఆహ్వానించి ఉన్నాను, రక్షణ నేను పొందుకొని ఉన్నాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డ నాటి విశ్వాసము నేను కలిగి జీవిస్తున్నాను, వాటి నిరీక్షణతో నేను ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాననే దృఢ విశ్వాసము నీలో ఉంటే కనుక, నిశ్చయత నీలో ఉంటే కనుక నువ్వు కూడా ప్రభువుని బట్టి ప్రతినిత్యము సంతోషించేవాడుగా ఆనందించేవాడుగా నువ్వు ఉండగలుగుతావు. ఆ ప్రజలైతే కేవలము ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడే ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటిని బట్టి ఎంతో సంతోషము వ్యక్తపరిచి ఉన్నారు. కానీ మన జీవితాల్లో మనము ఆ వాక్యాన్ని ఎట్టి రీతిగా మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మనకి దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులను తలపోసుకుంటూ, ప్రభువా నిన్ను బట్టే కదా నేను ఈరోజు జీవిస్తున్నాను, సజీవ లెక్కలోని అని పరిశుద్ధ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని, ధన్యకరమైన జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా అని మనం కూడా ఆనాడు ఆ ప్రజలు ఆయన గాడిద మీద వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు మంటలు ఎట్టి రీతిగా అయితే వాళ్ళు రోడ్డు మీద పరిచారో, ఎట్టి రీతిగా అయితే వస్త్రాన్ని వాళ్ళు పరిచారో, అట్టి రీతిగానే మనం కూడా మన జీవితంలో మనకుంటున్న సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర మనం సమర్పించి ఆయనని స్తుతించే వారమై ఉంటున్నాము. పరలోక రాజ్యంలో మనకు ఒకటే ఒక పని ఉంటుంది, ఏంటి తెలుసా? ప్రతినిత్యము దేవుణ్ణి స్తుతించేవారు ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్తుతించడం నేర్చుకోకపోతే కనుక పరలోక రాజ్యం పోతామన్నా క్వశ్చనే లేదు, పోం. కాబట్టి లెర్న్ టు వర్షిప్ హిమ్ ఇన్ యువర్ డైలీ బేసిస్. ప్రతి దినము నీ అనుదిన చర్యలో నువ్వు స్తుతించడం నేర్చుకో. కష్టం వచ్చినా నువ్వు స్తుతించు, బాధ వచ్చినా స్తుతించు, ఒక్కరిని ఉన్నవారు స్తుతించు, ఎవరు లేరా అందరూ నిన్ను వెలివేశారా ఆయన స్తుతించడము ఏమాత్రము మనము మానదు. కాబట్టి ఇది వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ద క్రౌడ్ వాస్ వెరీ జాయ్ఫుల్ బికాస్ జీసస్ వాస్ విత్ దెమ్. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు మనతో ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాము. ఈరోజు మనం సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ప్రభుని మనము మన జీవితాల్లోనికి ఇంకా ఆయనని ఆహ్వానించలేదు. ఆయన చేసిన కార్యాలన్నింటినీ పొందుకుంటున్నాము, మేలులన్నింటినీ అనుభవిస్తున్నాం, కానీ మనం ఇంకా ఆయనకి మన హృదయంలో మనము స్థానం ఇవ్వలేదు. అందుకని పాట పాడుతున్నాం, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి దాన్ని బాగు చేయమని ఆయనని వేడుకోవాలి, కోరాలి. ఈరోజు ఎప్పుడైతే వెరిగి నలిగిన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించడంతో అప్పుడు దేవుడు నువ్వు బాగు చేయడము ప్రారంభిస్తాడట. ఈరోజు చాలా మంది కన్నీళ్లు రావు. ఎందుకు? హృదయ కాఠిన్యం బట్టి, హృదయం కఠినపరచబడి. హృదయం ఎవరు కఠినపరుస్తారండి? మనంతటా మనమే కఠినపరుచుకుంటామా? చెప్పాలి. హృదయం ఎవరు కఠినపరుస్తారు? మనమే. ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ దాన్ని సరైన రీతిలో మనము రిసీవ్ చేసుకోక, దానికి ఆ వాక్యానికి సరైన రీతిలో మనం స్పందించక మన హృదయము కఠినపరుచుకుంటాం. దేవుడు చూస్తాడు
ఇంకా హృదయ కాఠిన్యంతో నీకు విడిచిపెట్టేసాడనుకో ఇంకెప్పుడు నీలో మార్పు అనేది నీకు కలగదు. అందుకని ఆ సమయము నిన్ను దాటిపోక మునిపే ప్రభు నీ కొరకు నిన్ను విడిపించడానికి, నిన్ను ప్రేమించడానికి, రక్షణ నీకు అనుగ్రహించడానికి ఆయన యెరూషలేములో ఎటు రీతిగా అయితే ప్రవేశించి ఉన్నాడో అటు రీతిగానే నేడు నువ్వు ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తే కనుక దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని ఆయన కలుగు చేస్తాడు. ప్రభు బిడ్డలక ప్రభుని బట్టి ఎప్పుడు సంతోషించేవారుగా ఆనందించేవారుగా ఉండాలి. పౌలు అంటాడు కదా, ప్రభునందు ఆనందించడు. నేను మళ్ళా చెప్పొచ్చున్నాను, ప్రభునందు ఆనందించడు. ఆ ప్రజలు ఆనాడు యెరూషలేములో అటు రీతిగా ఆయన వస్తున్నాడు, యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు అంటే వాట్ ఆల్ ద మిరకల్స్ దే హ్యావ్ సీన్ విత్ దర్ ఐస్, వాళ్ళ కళ్ళారా చూసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గుడ్డి వారిని బాగు చేయడము, దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించడము, రోగులని స్వస్థపరచడము, చనిపోయిన వారిని లేపడము, ఇవన్నీ చూసి ఈయననే రారాజు, మనము చూస్తున్న రాజు ఈయననే అని ఎంత సంతోషము వ్యక్తపరచలో మన జీవితాల్లో కూడా ఆయనను బట్టి మనము అంటే సంతోషాన్ని కలిగి జీవించే వారిగా మనము ఉండాలి. దానికన్నా రెట్టింపు సంతోషము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు మన కొరకు ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ప్రభు మొదటిసారి యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు జనులలో మరణ భయం ఉంది. కానీ ఎప్పుడైతే యెరూషలేములోకి ఆయన ప్రవేశించి ఉన్నాడో ఆ మరణ భయాన్ని వాళ్ళలో నుంచి ఆయన తీసివేస్తాడు. ఆ వాక్యం మనం చూసుకుంటే కనుక యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగో చేసి ఒక నిమిషం చెప్తాను. కాబట్టి ప్రభు వాళ్ళ జీవితాల్లో ఎట్టి రీతిగా అయితే ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఆయనను బట్టి వాళ్ళు పొందుకునేలో మన జీవితాల్లో కూడా మనము ఆయనను బట్టి ఆనందాన్ని, ఆ ఉత్సాహాన్ని ప్రభుని బట్టి మనము ఆయన దగ్గర నుంచి మనము పొందుకునే వారిగా ఉంటాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఫైనల్ విక్టరీ అనేది దేవుడు మనకి ఆయన రాకతో యెరూషలేములోనికి ఆయన ప్రవహిస్తుండగా ద ఫైనల్ విక్టరీ అనేది దేవుడు మనకి అనుగ్రహించినాడు. కాబట్టి ఒక గొప్ప విజయము ఆనాడు ప్రజలు ఆయన యుద్ధ నుంచి పొందుకున్నారు. నేడు రక్షణ పొందుకున్న క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆ నిజమైన ఆ విడుదల, నిజమైన విజయము మనము ఆయనను బట్టి మనము పొందుకునే వారమైన. చనిపోయినాక కాదు విజయం వచ్చేది, చనిపోక ముందే ఆ విజయ గీతము మనము పాడేవారిగా, ఆయనను స్తుతించేవారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఒక్కవేళ మనము కానీ మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించకపోతే ఆనాడు యెరూషలేములోకి ఆయన వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో ఆయన రాజ్యం మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు అన్నారంట, మీ శిష్యులని గమ్మనున్నామనండి, అరవద్దని చెప్పండి అంటే ప్రభు ఒకటే అన్నాడు, వాళ్ళు గమ్మనుంటే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కాబట్టి దేవుడి మాటలు మనకి ఎందుకు తెలియజేస్తుందంటే మన జీవితాల్లో ఎప్పుడు ఆయన స్తుతించే వారమై ఉంటున్నాం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేవుడిని స్తుతించలేని వాడుగా ఉంటే నీ బదులుగా రాళ్ళు ఆయనని స్తుతిస్తున్నాయని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. అందుకని రాళ్ళు స్తుతించడం మంచిదా, మనం స్తుతించడం మంచిది? మనం స్తుతించడం మంచిది. ఎందుకంటే రాళ్ళు స్తుతిస్తే అవి స్తుతిస్తూనే ఉంటాయి, కానీ మనం స్తుతిస్తే మన స్థితిగతులు మారుతాయి. కాబట్టి దేవుడిని ప్రతినిత్యము మనము స్తుతించే వారిగా ఉండాలి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఆ యెరూషలేములోనికి ఆయన వస్తున్నప్పుడు ఆ పట్టణంను చూసి ఆయన కన్నీళ్లు విడిచాడంట. ఎందుకంటే ఆ పట్టణంకి ఉండాల్సింది లేదు. అంటే ఏంటి అనగా ఆ పట్టణంకి మార్పు లేదు. దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద సెలబ్రేషన్స్ బట్ దే డోంట్ హ్యావ్ ద రియలైజేషన్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళలో నిజమైన గ్రహింపు లేక వాళ్ళు ఆనాడు ఆ జరుగుతున్న కార్యాన్ని బట్టి వాళ్ళు ఆనందించారు, కానీ నిజమైన మారు మనసు లేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. అందుకనే ప్రభు వాళ్ళని చూసి, ఆ పట్టణాన్ని చూసి, పట్టణం నాశనం కాబోతుంది, వీళ్ళు మారలేదు, ఇంకా వీళ్ళందరూ నాశనం కాబోతున్నారని వాళ్ళందరినీ చూసి ఆయన దుఃఖభరితుడైనాడు. అందుకనే ప్రభు ఆ పట్టణాన్ని చూడగానే కన్నీళ్లు విడిచాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆ యెరూషలేములోనికి ప్రవేశించినాక మందిరంలోనికి వచ్చి ఉన్నాడు. మందిరం ఏం చేశాడంటే ఆయన శుభ్రపరిచి ఉన్నాడు.
పొద్దున ఉదయకాలంలో వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నాం కదా, ఒకసారి చదువు. తర్వాత ఋషులను సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పాగికి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతను వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ చూసి వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ చేసేటి వారని కాబట్టి ఇక్కడ దేవుడు మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ రోజు మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే కనుక మనమే దేవుని మందిరము అయ్యున్నాము. ఆనాడు ప్రజలు ఎట్టి రీతిగా అయితే ఆ మందిరంలో, యెరూషలేము మందిరంలో క్రయ విక్రయాలతో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు దేవుని సన్నిధిని పాడు చేస్తున్నారో, ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ లోకపరమైన తలంపులన్నిటితో మనము దేవుని మందిరాన్ని పాడు చేసే వారిగా మనము ఉంటున్నాము. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా 6:19 ఏమంటాడు? మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి ఆనాడు దేవుడు మందిరాన్ని ఏమని చెప్తున్నాడంటే వాళ్ళతోని నా మందిరము ప్రార్థన మందిరము అని పిలవలసిన ఈ మందిరము ఈరోజు దొంగల గుహగా మారిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థన కరువైపోయి, దేవుని వాక్యము కరువైపోయి, దేవునితో సావాసము లేక మనం కూడా దేవునికి సమయం ఇయ్యక దొంగల గుహగా మన జీవితాన్ని, మన దేహాన్ని మనము పాడు చేసుకుంటున్నాం. అందుకనే మనము ఆనాడు దేవుడు ఎట్టి రీతిగా అయితే ఆ మందిరాన్ని పరిశుద్ధపరచడు, ఆయన శుభ్రపరిచి ఉన్నాడు, అట్టి రీతిగానే నేడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా, క్రీస్తు ప్రభువారు కాచిన రక్తము ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి అనుగ్రహింపబడిన ఈ దేహాలు పిలువబడుతున్న ఈ మందిరము ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనలో ఆనాడు చేసిన ప్రజలు ఏవైతే క్రయ విక్రయాలతోనే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో, ఈరోజు మన జీవితాల్లో కూడా అనవసరమైనవి లేనివన్నీ మన జీవితాల్లో తెచ్చిపెట్టుకుంటుంటాం. అవన్నీ మనం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని సావాసాన్ని మనము కోల్పోతాము. మనకి అనుగ్రహింపబడిన ఈ దేహం అనే మందిరాన్ని మనము అపవిత్రపరచుకుంటూ ఉంటాం. అందుకనే ఈ లోకపరమైనవన్నీ లేకపోయినవన్నీ మనము మనలో పెట్టుకోవద్దు, అవన్నీ మనం కలిగి జీవించద్దు. కానీ మనకు ఉన్న వాటిని బట్టి, మనకి దేవుడు అనుగ్రహించే వాటిని బట్టి మనము ప్రతినిత్యము మనము ఆయన స్తుతిస్తూ మనకి ఇవ్వబడిన మందిరము పరిశుద్ధమైన మందిరముగా ఆయన కొరకు మనము జాగ్రత్తగా దీన్ని చూసుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇది నివాస స్థలం అంట. అందుకని ప్రభు అన్నాడు కదా సువార్తల్లో, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు దాచుకోనికి తల దాచుకోనికి స్థలము లేదంట. కాబట్టి ఆనాడు దేవుడు తన ప్రజల్ని ఏర్పరచుకొని
ఆయన కొరకు ఒక మందిరంని ఆయన నిర్మించుకొని ఉన్నాడు. ఆ మందిరము ఆయన వచ్చి చూసినప్పుడు ఆ యెరూషలేము మందిరం అంట దొంగల గృహగా మారిపోయిందంట. ఈరోజు మనం కూడా ఈ లోకంనంతా మనలో పెట్టుకొని యేసయ్యకి వచ్చి ఆదివారాలు లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడే మనము సమయం ఇచ్చేవారుగా ఉంటున్నాము. నీ దేహము కూడా ఒక దొంగల గృహగా మారిపోయిందేమో. ఒక్కసారి నిన్ను సరి చూసుకో, నిన్ను ఎగ్జామిన్ చేసుకో. వాక్యంతోనే నేను సరైన రీతిగా నేను ప్రభువుకి అనుకూలంగా నేను జీవిస్తున్నానా అని నువ్వు సరి చూసుకో. ఎందుకంటే ఆనాడు మందిరం ఎట్టి రీతిగా అయితే పాడైపోయిందో ఈరోజు ఆ మందిరంని బాగు చేయడానికి ఆయన యెరూషలేములోనికి వచ్చింది. దానిలో ఉంటున్న చెత్తా చెదారాన్ని మొత్తాన్ని ఆయన తీసివేసి ప్రార్థనా మందిరంగా దాన్ని మార్చాడు. అనేక మందికి ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలని మనము కూడా దేవుని రక్షణని పొందుకొని రక్షణలో మన ముందుని కొనసాగుతున్నాం. మనము దేవుడిచ్చిన ఈ దేహము అనే మందిరంలో ప్రార్థన కలిగి మనం జీవించాలి. అందుకనే భక్తుడు అంటాడు, ఎడతెగగా మీరు ప్రార్థన చేయుడి. ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థన వల్లనే సమస్తము సాధ్యము. ప్రార్థన లేకుండా ఏమీ మన జీవితాల్లో మనం చేయలేము, ఏమీ కూడా మనము సాధించలేము. కాబట్టి ప్రార్థన వల్లనే దేవుడు ఆ మందిరాన్ని, దొంగల గృహగా ఉంటున్న మందిరాన్ని ప్రార్థన గృహంగా మార్చున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ లోకంలో ఉన్న అపవిత్రతంతా నాలో ఉందయ్యా, అంతటిని నాలో నుంచి నువ్వు తొలగించు. నా అనుగ్రహింపబడిన ఈ దేహం అనే మందిరము ప్రార్థన మందిరంగా నువ్వు మార్చు ప్రభా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు ఆయన ప్రార్థన ఆత్మని మన మీద ఉంచి నీ దేహాన్ని ప్రార్థన మందిరంగా ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ప్రార్థన వల్లనే ఆయన సమస్తము చేయగలిగినాడు. ఈరోజు మన జీవితంలో మనం ఎందుకు కొన్ని సాధించలేకపోతున్నామంటే ప్రార్థన తెరవైపోయింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని సావాసం అంటేనే ప్రార్థన. మనకు అదొక్కటే తెరవైపోయింది. అన్నిటికీ సమయం ఇస్తాము కానీ ప్రార్థనకి తక్కువ సమయం ఇస్తాము. కానీ గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఎదురు చూస్తుంటాం. ఇంటి రీతిగా మనం అంటే మన జీవితాలు ఎన్నింటినీ బాగుపడం. అందుకని మన జీవితాలు బాగుపడాలంటే నీకు అనుకూలింపబడిన దేహం అనే దేవుని ఆలయము అది ప్రార్థన మందిరంగా అది బాగు చేయబడాలి. దొంగల గృహమైన నీ దేహము అది ప్రభుకి నివాస స్థలముగా నువ్వు దాన్ని సిద్ధపరచగలితే, దాన్ని నువ్వు దేవునికి అప్పగించగలితే, ఆయన దాన్ని బాగు చేస్తే అది ప్రార్థన గృహముగా దేవుడు దాన్ని మారుస్తాడు. ప్రతినిత్యము ప్రార్థనతో మనం ఉంటే కనుక విజయము మనది. ఈరోజు ప్రార్థన లేక ఓటమి పాలైపోతున్నాము, ప్రార్థన లేకుండా అపనిందన పాలైపోతున్నాం, ప్రార్థన లేకుండా అవమాన పాలైపోతున్నాం. ఎందుకు? పేరుకైతే క్రైస్తవులం, అందరి ముందు చులకన అయిపోయినాం. ప్రార్థన శక్తి లేదు. ఈరోజు ప్రార్థన శక్తి కావాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాట అయితే పాడుకుంటాం, ప్రార్థన శక్తి నాకు కావాలయా అని పాడతాం. కానీ నిజంగా ఆ ప్రార్థన శక్తితోని ప్రభు ఒక మాదిరి చూపించినట్టు కొన్ని గంటలు ప్రార్థనలు చేయగలుగుతున్నావు, కొన్ని గంటలు ప్రభుత్వం గడపగలుగుతున్నావు, కొన్ని గంటలు దేవుని వాక్యంతో ధ్యానించి ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరి చూసుకుంటూ నడుచుకోగలుగుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక ఇంకా నీ దేహం అనే ఆలయం, పిలువబడుతున్న నీ ఆలయము ఇంకా దొంగల గృహగా ఉందేమో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే యోహాను 10:10 ఒకటే చెప్తుంటాడు, దొంగలు మృతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, కానీ నేనైతే మీకు నిత్య జీవము ఇవ్వడానికి వచ్చినాను. కాబట్టి దొంగల గృహగా ఉన్నప్పుడు దొంగ ఏం చేస్తాడంటే మనని హత్య చేస్తాడు, ఒకరోజు మరణానికి అప్పగిస్తాడు. ఈరోజు క్రైస్తవులు ఎంతమంది నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన లేక, దేవునితో సరైన సావాసం లేక, దేవుని కొరకు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోక, దేహం అనే ఆలయము వాళ్ళు దేవునికి సమర్పించుకొని అది పరిశుద్ధముగా వాళ్ళు దాన్ని సరి చూసుకొని ముందుకు నడుచుకోలేక అపవిత్రపరుచుకుంటూ దేవుడిని స్తుతిస్తూ మందిరానికి వెళ్తూ ఒక పేరు ప్రఖ్యాతలు పొందుకుంటూ అయినా కూడా లాస్ట్కి ఆ మరణానికి అప్పగింపబడుతున్నాం. కాబట్టి మరణించక మునిపే మన జీవితాన్ని మనం సరి చేసుకొని దేవుడిచ్చిన ఈ దేహం అనే ఆలయాన్ని ఒక ప్రార్థన ఆలయంగా మార్చి ప్రభాని ప్రతినిత్యము ప్రార్థన చేసే వారుగా మనము ఉండాలి. ప్రార్థన మనకు శక్తినిస్తుంది, ప్రార్థనలో శక్తి దాగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంట ప్రభు అంట తన సింహాసనం మీద నుంచి లేచి నిల్చుంటాడు. నా బిడ్డకి ఏం అవసరత ఉన్నదో, ఏ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు, ఏ ఆపదలో ఉన్నాడో నేను ఎట్టి రీతిగా ఆదుకోవాలని విను వెంటనే నీ కన్న తండ్రితో లేనప్పటికీ కూడా ఆయన నీకు పరమ తండ్రిగా ఉంటూ నీ ప్రార్థనను ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కానీ మనలోనే లోపం ఉంటున్నది ఏంటి అంటే మనం ప్రార్థన చేసే వారిగా మనము ఉండలేదు.
ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక 10 మినిట్స్ గొడవ వైపు తిరిగి ప్రార్థన చేస్తాం. లేకపోతే కష్టం రాగానే ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఫోన్ కాల్ వచ్చి బ్రదర్ నాకు బాగాలేదండి, నాకు ఫోన్ చేసి బాగాలేదండి నాకు ప్రార్థన చేయండి అంటే ఫోన్లో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తాము. వ్యక్తిగతంగా ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ఇంటి ప్రార్థన జీవితం అంటే మనము దేవుని సావాసంలో బలపరచబడగలుగుతామా? బలపరచబడదు. యేసుప్రభు ఒక చక్కటి మాదిరి చూపించాడు. ఆయన దినమంతా రాజసువార్త చేసుకొని రాత్రి అయితే ఒలివల కొండల మీద వెళ్ళిపోయి ఆయన ప్రార్థనలో గడిపెట్టడం. అంటే ప్రభు బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము ప్రార్థన మనకెంత ప్రాముఖ్యత మన జీవితాల్లో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థనే మనలో లేకపోతే మనం చేసే భక్తి అంతా వ్యర్థమే, వృధా అయిపోతుంది ఒక రోజు. అందుకనే మనము దీన్ని ప్రార్థన గృహంగా మార్చు ప్రభా, ప్రార్థన ఆత్మతో నింపు ప్రభా, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తిగా నువ్వు నన్ను చెయ్యి ప్రభా, అంటే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా అని నువ్వు ప్రభుని వేడుకుంటే కనుక నీ అనుగ్రహింపబడిన నీ మందిరాన్ని కూడా దేవుడు ప్రార్థన మందిరంగా దాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి నీలో ఉంటున్న ఇష్టమైనవన్నీ నువ్వు ఆయనకి బాగు చేయమని, దీన్ని పరిశుద్ధపరచమని నువ్వు అడిగినప్పుడు ఆయనకు అయిష్టమైనవన్నీ నీలో నుంచి ఆయన తొలగించేస్తాడు. ఆనాడు మందిరం నెట్టి రీతిగా ఆయన శుభ్రపరచడం ఈరోజు నీ జీవితంలో ఉంటున్న చెత్త చెదర మొత్తం ఆయన తీసివేస్తాడు. ఆ లోకము, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, ఈ లోకము నీలో ఉన్నంత కాలము ప్రభు పరిశుద్ధాత్మ నీలో ఉండలేదు. అందుకని ఈ లోకాన్ని నువ్వు పారదోలుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఆయన ప్రవహిస్తాడు. కాబట్టి ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయని మనకు తెలుసు. కానీ అయినా కూడా ఇంకా ఈ లోకం వైపే మనము ప్రాకులాడుకుంటున్నాం. కానీ ఈ అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ సమయంలో ఉంటున్నాం. ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన భూమిపైకి వచ్చి ఉన్నాడు, యెరూషలేములోనికి ప్రవేశించున్నాడు, మందిరాన్ని శుభ్రపరిచాడు, అనేక గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకొని కూడా ఇంకా మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోక ఆయన పరిశుద్ధ రాకడ కొరకు మనం ఎదురు చూడకపోతే కనుక మనం ఇక్కడ విడిపోతాం. ఆయన రాకడలో మనం ఏమాత్రము మనము ఎత్తపడే సంఘంలో ఉన్నాం. ఎత్తపడే సంఘంలో ఉండాలి అంటే కనుక నీకు ఏకాంత ప్రార్థన జీవితం అనేది చాలా అవసరం. ఇదేదో నేను ఎక్కడో నేర్చుకొని చెప్తున్నా, ఉంటూ నా అనుభవాల నుంచి చెప్తున్నాను. మీ అంత ప్రార్థన నేను చేయకపోయినా కానీ ప్రభుత్వాన్ని గడిపే సమయం అయితే నాకైనా అనుగ్రహించున్నాం. కాబట్టి ఎక్కువ సమయం మనం ఆయనతో ఇక్కడ గడిపినప్పుడు యుగాలు ఆయనతోనే గడిపేవారిగా మనము ఉండగలుగుతాం. ఈరోజు వాక్యాన్ని ముందు పెట్టుకుని వాక్యం అనే అర్థంలో మనం దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నామని, ఫోను వాక్యం పక్కన పెడితే ఇక్కడ దేనితో ఎక్కువ సమయం ఎక్కడ పోతుంది? వాస్తవం చెప్తాం, నిజాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ వాక్యం ఉంది, ప్రభువు ఉన్నాడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఫోన్లో లోకం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, చిట్ చాటింగ్ ఉంది, వాట్సాప్ ఉంది, స్టేటస్ ఉంది, డీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. దేంతో ఎక్కువ టైం గడుపుతావు? ఫోన్తోనే గడుపుతావు. నువ్వు ఎక్కువ టైం దేంతో గడుపుతావు అక్కడికే నువ్వు చేరుతావు. అర్థమవుతుంది నా చెప్పిన మాటలు? ఎక్కువ సమయం నువ్వు దేంతో గడుపుతావో అక్కడే నీ గమ్యస్థానమో అయి ఉంటుంది, అక్కడే స్థలము నీకు సిద్ధపరచబడుతుంది. కాబట్టి ఎక్కువ సమయం దేవునితో గడుపు, వాక్యాన్ని ధ్యానించు. నాలో ఏ మార్పులు కావాలి ప్రభా, మార్పులు నాలో కలిగించు, నేను నన్ను మార్చు ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా అని ప్రభుని అడిగితే కనుక ప్రభు తప్పక మనకి సహాయము చేస్తాడు. ఆనాడు ప్రభు శిష్యులకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినాక ఆయనని మరణానికి అప్పగిస్తాడు అని శిష్యులకు చెప్పాడు. అవన్నీ వాళ్ళకి జ్ఞాపకం వచ్చాయట. అది ఇక్కడ మనం చూసుకుంటామంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి కాదు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వాక్యం వస్తుంది చూడండి. ఇదిగో మీ రాజు గాడిదను భారవాహ పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎదురుకు వచ్చి 21 ఒక్క నిమిషం ఆగు కాదు ఒక్క నిమిషం. ఒక దగ్గర ఆయన తెలియజేస్తాడు ఏంటి అంటే, ఈ శిష్యులు ఆయన ఎందుకు గాడిద మీద ఎక్కుస్తున్నాడు అనే గ్రహింపు కలగక తర్వాత ఆయనకి మరణానికి అప్పగించే సమయంలో అప్పుడు గుర్తించారట. ఏంటి అంటే ప్రభు మనతో ముందుగానే చెప్పాడు కదా, నేను యెరూషలేములోనికి గాడిద మీద ప్రవేశిస్తాను, వాళ్ళందరూ నన్ను ఆహ్వానిస్తారు, మళ్ళీ ఆ ప్రజలే నన్ను ఒకరోజు సిలువ వేస్తారు. కాబట్టి మనము ఏవైతే చేయబోతామో అవన్నీ ప్రభు ముందుగానే ఎరిగిన వాడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనకు అనుగ్రహింపబడిన రక్షణ ఈ మాటలో మనం సరైన రీతిలో దేవుని యొద్దకు చేరుకునే వారమై ఉంటున్నాము అని దేవుడు కోరుకుంటున్నాడు.
అదే విధంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చూడండి. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని ఈ మాటను మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకంలోకి తెచ్చుకునేది. అవన్నీ ఆయనకి వాళ్ళు చేసినారని వాళ్ళ జ్ఞాపకానికి తెచ్చుకున్నారట. వాళ్ళు అప్పుడు గ్రహించలేకపోయారు. ఈరోజు మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకున్నామో, వాక్యాలు వింటున్నాం, వాక్యాలు బోధిస్తున్నాం, కానీ ఈ గ్రహింపు అనేది ఆనాడు శిష్యులకి ఎట్టి రీతిగా లేదో ఈరోజు సార్వత్రిక సంఘంకి కూడా ఏమీ లేదు, గ్రహింపు లేదు. ఈ గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మనము గ్రహించాలి. మన సొంత జ్ఞానము సరిపోదు. దేవుడు మనకి ఇస్తేనే జ్ఞానము మనం గ్రహించగలుగుతాం. దేవుడి వాక్యముల కనుక ఆయన జ్ఞానముతోనే ఆ గ్రహింపు నీకు అనుగ్రహింపదు. కానీ శిష్యుల తర్వాత లేటర్ ఆన్ వాళ్ళు గుర్తించారు, ఇవన్నీ మేము ప్రభు కొరకు చేస్తాం, ఇవన్నీ ప్రభు ముందుగానే మనకి శక్తి ఉన్నాడని వాళ్ళు గ్రహింపు కలిగి ఉంటారు. కాబట్టి గ్రహింపు అనేది మనకు కావాలి. ఎందుకు ప్రభు నీ కొరకు వచ్చాడు, ఎందుకు ప్రభు తన ప్రాణాన్ని నీ కొరకు దారపోసాడు, ఎందుకు ప్రభు సమాధి చేయబడ్డాడు, ఎందుకు మృతుల్యుడై తిరిగి లేచాడు, ఎందుకు మళ్ళా పునరుద్ధానుడై ఆరోహణమై మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతి రీతిగా వెళ్ళిన దేవుడు ఆయన ఎట్టి రీతిగా మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వస్తుండగా ఆ నీతి రాజ్యంలో నేను కూడా ఉండబోతున్నాను కదా, ఆ గ్రహింపు అది నీకు ఉండాలి. అట్టి విశ్వాసము నిరీక్షణ నువ్వు కలిగి జీవించేవాడవై ఉండాలి. కాబట్టి ఈ పామ్ సండే రేపటి నుంచి పరిశుద్ధ వారం, హోలీ వీక్ స్టార్ట్ అవుతుంది. రోజు ఏమైతే ఆ దినంకి ఏదేదైతే జరిగిందో ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ వస్తాం. ప్రభు అనేక విషయాల ద్వారా మనతోనే ఆయన మాట్లాడుతుండగా నాకు సరైన గ్రహింపు దయచే ప్రభా, నీ వాక్యానికి సరైన రీతిలో నేను స్పందించే బిడ్డగా నా స్పందనని ఉంచు ప్రభా. అటు గ్రహింపు, అటు సిద్ధ మనసు నాకు కలుగు చేయి ప్రభా అని ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటే కనుక యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా అయితే వచ్చినప్పుడు ఆ ప్రజలు ఆనందించారో, నువ్వు ఆనందించగలతమైనలో ఎట్టి రీతిగా అయితే ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసుకొని వాళ్ళైన పరిశుద్ధ నామాన్ని స్తుతించారో, మా రక్షకుడు ఈయననే. హోసన్న అంటే నామానికి అర్థం ఏంటి? హోసన్న అంటే చేయము. హోసన్న అంటే ఇంకొక దగ్గర చూసినట్లయితే మమ్మను రక్షించు అనే ఒక అర్థం ఉంటుంది. సేవస్ లార్డ్ అని మాట ఉంటుంది. కాబట్టి ఈయన నిజంగా మనుషులని వాళ్ళ పాపాల నుంచి, ఆ భయంకరమైన రెండో మరణం నుంచి ఆయన వాళ్ళని విడిపిస్తాడు అని చెప్పి వాళ్ళు కేకలు వేశారు. ఆయన రాజుగా వాళ్ళు ఆహ్వానించారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే ప్రజలు ఆ గ్రహింపును కోల్పోయి మళ్ళీ ఆయనని సిలువ వేయమన్నారు. మన జీవితాలు కూడా అంతే. రక్షణ పొందుకున్నాము, చక్కగా పాటలు పాడుతున్నాము, కొత్త పాటలు నేర్చుకుంటున్నాము, పాడుతున్నాము, కానీ రాను రాను పాటలు పాతగైపోతా ఉన్నాయి. ప్రభు అట్లనే ఉన్నాడు. మనం ఇంకా పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము, పాపంలోనికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మనము అట్టి రీతిగానే ప్రభులో ఆనందించగలము వెంటనేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అట్టి రీతిగా కాక ప్రభుని బట్టి మనం ఆనందించేవారుగా, ప్రభుని బట్టి సంతోషించేవారుగా, ఆయన అందరికీ రక్షణని, అందరికీ విడుదలని, అందరికీ గొప్ప విజయాన్ని, మరణము మీద జయాన్ని ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసించారో వాళ్ళందరికీ అనుగ్రహించడానికి వచ్చాడో ఆ దేవుడు నేడు ఈరోజు మన జీవితాల్లో కూడా అట్టి అనుభవాలు కూడా ఆయన నడిపించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:26 అంటారు కదా, ఈ యొక్క వాక్యం కడపట నశింపబడు చేయు శత్రువుడు మరణము, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. కాబట్టి ఆఖరి శత్రువు ఎవడు అంటే వాడు మరణము. అది అపవాది, సాతాను. వాడు మరణానికి అప్పగింపబడతాడు ఒక రోజు. ఈరోజు వాడు చెలరేగిపోతున్నాడు. ఎక్కడ చెలరేగుతున్నాడు? ఈ లోకంలో చెలరేగుతున్నాడు. ఎక్కడ చెలరేగుతున్నాడు? మందిరాల్లో చెలరేగిపోతున్నాడు. ఎక్కడ చెలరేగుతున్నాడు? సేవకుల్లో చెలరేగుతున్నాడు. ఎక్కడ చెలరేగుతున్నాడు? విశ్వాసుల జీవితాల్లో చెలరేగుతున్నాడు. వాడు ఎందుకు చెలరేగుతున్నాడు తెలుసా? నిన్ను మరణానికి అప్పగించడానికి. కానీ యేసు ప్రభు ఎందుకు యెరూషలేములోనికి ప్రవేశించాడు తెలుసా? ఆ మరణం నుంచి నేను తప్పించి గొప్ప విజయాన్ని, నూతన యెరూషలేములోనికి నిన్ను చేర్చడానికి. కాబట్టి మరణానికి నువ్వు భయపడద్దు. అందుకని భక్తుడు 15:58-57 అంటాడు, ఓ మరణమాని ముల్లెక్కడో, మరణమాని విషయము ఎక్కడ. కాబట్టి పాపములో వచ్చి జీతము మరణం. ఆ పాపము మనలో ఉన్నంత వరకు ఈ మరణ భయము అనేది మనలో ఉంటుంది. ఈ మరణ భయము విడిపింపబడాలి అంటే ప్రభుని నువ్వు నీ జీవితంలో
ఆహ్వానించాలి. నీలో ఉంటున్న ఈ లోకపరమైన క్రయాలన్నింటినీ నువ్వు తొలగించుకొని ఆయన కొరకు నువ్వు సిద్ధపరిస్తే కనుక నీలో ఉంటున్న మరణ భయాన్ని ఆయన తొలగిస్తాడు. ఆయన ఎట్టి రీతిగా అయితే మరణాన్ని జయించి గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహించినాడో ఆ విజయాన్ని మన జీవితాల్లో దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వారం అంతా ఎక్కువ సమయం దేవునితో గడపండి, ఎక్కువ వాక్యాన్ని ధ్యానించండి. ప్రభా, వాక్యం అన్న లోతుల్లోనికి నన్ను నడిపించి ప్రభాని ఏకాంతంగా వాక్యాన్ని ధ్యానించి ప్రభుత్వాన్ని ప్రార్థనలో గడపండి. ప్రభు అనేక విషయాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మా జీవితాల్లోనైనా మరొక దినాన్నైనా అనుగ్రహించిన ఉదయకాల ఆరాధనలోనైనా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాతో నుండినైనా మాతో నేనైనా నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, మేము ప్రయోజకులుగా ప్రభా నిష్ప్రయోజమైన మా జీవితాలనైనా ప్రయోజనముగా మార్చబడాలి అని నైనా నీ వాక్యంతో నేను మాట్లాడి ఉన్న ప్రభా. అవును ప్రభా, మిమ్మల్ని మేము మా జీవితాల్లో మేము ఆహ్వానించినప్పుడు ప్రభా, మిమ్మల్ని మేము కలిగి జీవిస్తున్నప్పుడు ప్రభా, మేము అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఉండగలుగుతాం ప్రభా. మా అంతటా మేము ఏం చేయలేము కానీ ప్రభా, నీ సహాయం మీద ఆధారపడి ప్రభా, నీ వల్ల మేము సమస్తము చేయగలుగుతాం ప్రభా. అవును ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడుగానైనా మీ మాటలతోనైనా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మాకు సాయంత్రంలోనైనా మరొకసారినైనా ఈ తరుణాన్ని అనుగ్రహించి పరిశుద్ధ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసే ప్రభా. కొద్దిగా వాక్యాన్నినైనా మేము ధ్యానించి ఉన్న ప్రభా, ఆ వాక్య ప్రకారమునైనా మా జీవితాన్ని మేము సరిచూసుకొనినైనా ఆనాడు ప్రజలు వలె కాక ప్రభా, నిజమైన గ్రహింపు కలిగి ప్రభా, నువ్వు రారాజుగానైనా వాళ్ళు ఎట్టి రీతిగా అయితే గుర్తించారు ప్రభా, అదేనైనా నేడునైనా మేము గుర్తించే వారిగా ప్రభా, మా కొరకునైనా మీరు రెండో రాకడలోనైనా మా కొరకు రాబోతున్నదా ప్రభా, ఆ సరైన గ్రహింపు హృదయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రవచనాలు నెరవేర్చడానికి నువ్వు వచ్చు ప్రభా. అవును ప్రభా, నీ రాక గురించినైనా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ప్రభా. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతుండగా ప్రభా, ఆ రాకడికి కలిగిన సిద్ధపాటునైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. ఈ దేహం అనే ఆలయం ప్రభా మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. దీనినైనా మేము పరిశుద్ధపరచుకొని కృపను మాకు దయచేయండి నైనా. నీ సన్నిధిలో వేచి ఉంది ప్రభా, నీ సహాయం నేను పొందుకొని ప్రభా, మేము కాల్చిన రక్తం చేత మేము కడగబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా, మా జీవితాల ద్వారానైనా మీరు స్తుతిని కోరుకుంటున్నారు ప్రభా. నిన్ను స్తుతించే వారిగానైనా మేము ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని అట్టి రీతిగానైనా మీరు ఏర్పరచుకున్నారు, మమ్మల్ని పెంచుకున్నారు. ఒకవేళనైనా మేము మా జీవితాల్లో మేము స్తుతించకపోతే కనుకనైనా ఈ సర్వ సృష్టినైనా నిన్ను స్తుతిస్తుంది అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. రాళ్ళు కూడా నిన్ను స్తుతిస్తాయనైనా నీ వాక్యం నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అవును ప్రభా, మేమునైనా ఎప్పుడునైనా నేను స్తుతించకుండా ఉండడం మానకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అటు రీతిగానే ప్రభా, ఆనాడు ఆ యెరూషలేము పట్టణం మీరు చూసి ప్రభా, ఆ పట్టణంని చూసినైనా మీరు దుఃఖక్రాంతులుగా కన్నీళ్లు విడిచి ఉన్నారు ప్రభా. ఆ పట్టణము నాశనం కాబోతుంది అని ప్రభా మీరు నేను ముందుగానే ఆ పట్టణం గురించి నిమిత్తమునైనా మీరు కన్నీళ్లు విడిచి ఉన్నారు ప్రభా. అటు రీతిగానైనా మమ్మల్ని బట్టి కూడా నైనా మీరు కన్నీళ్లు విడిచేవారుగా కాక ప్రభా, మమ్మల్ని బట్టినైనా మీరు సంతోషించేవారుగా ప్రభా, మా జీవితాన్ని నేను మేము బాగు చేసుకొని కృపను దయచేయండి ప్రభా. మీరేనైనా మమ్మల్ని నైనా మీరు కాల్చిన రక్తం చేత కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అవును ప్రభా, ఆ శిష్యులు ఆనాడు ఎట్టి రీతిగా అయితే గ్రహింపు లేక తర్వాత వాళ్ళు గ్రహించారు ప్రభా. అట్టి ప్రజల వల్ల మేము ఉండకుండా ప్రభా, అటు వారే మేము ఉండకుండా ప్రభా, నిర్లక్ష్య స్వభావం విడిచిపెట్టి ప్రభా, నైనా మా కొరకు మీరు సర్వము చేసి ఉన్నారు ప్రభా. మా కొరకు మళ్ళా మీరు తిరిగి రారాజుగానైనా మీరు రాబోతుండగా ప్రభా, ఆ సరైన గ్రహింపు కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. ఆ మరణ భయం నుంచి నైనా మా ప్రతి ఒక్కరినైనా మేము విడిపించడానికి నైనా మా కొరకు వచ్చినందుకు మీ వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలోనైనా మరణ భయాన్ని నైనా మీరు తొలగించండి ప్రభా. ఆ నిత్య జీవం అనే దృఢ విశ్వాసము, అటు నిరీక్షణ ప్రభా, శుభప్రదమైన నిరీక్షణ ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. మీరే బిడ్డలకి తోడుగా ఉండండి. పరిశుద్ధ రాకడ కోసమైనా బిడ్డల్ని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. మీరే బిడ్డలనైనా దర్శించండి, బిడ్డల్ని మీరు బలపరచండి. ప్రతి ఒక్కరు మేము ఒక నిమిషం ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో
ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అవును తండ్రి, ఆనాడునైనా మీరు మందిరంలోనికి నైనా ప్రవేశించి ప్రభా, మందిరాన్నైనా ఎట్టి రీతిగా అయితే ప్రభా మీరు శుభ్రపరిచి ఉన్నారు ప్రభా. ఈనాడునైనా నీ పరిశుద్ధాత్మనైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాలు కూడా ఈ దేహం అనే మీ మందిరము కూడా ప్రభా బాగుపరచబడే కృపను మాకు దయచేయండి. దీన్ని బాగు చేయమని అడుగుతున్నాం ప్రభా. మీ సన్నిధిలో వేచి ఉండి ప్రభా మా జీవితాన్నినైనా మీకు సమర్పించుకొని ప్రభా, ఈ లోకపరమైనవన్నీ మా నుంచి మేము తొలగించుకొని ప్రభా నీ వైపునైనా నీ రాజ్యము కొరకునైనా మేము ప్రార్థన బిడ్డలుగా నేను ముందు మీకు కనిపెట్టుకొని ఉండే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధ రాకడ కొరకునైనా సంఘాన్ని మీరు సిద్ధపరచండి ప్రభా. వ్యక్తిగత జీవితాల్లోనైనా నీతో వ్యక్తిగత సహవాసం కలిగి ప్రభా ఆ పరిశుద్ధ అలంకరణలను మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వాక్యము చేత ప్రతినిత్యమునైనా ఉత్తర స్నానం చేయబడుతూ ప్రభా, ప్రతినిత్యమునైనా నిన్ను స్మరిస్తూ నిన్ను స్తుతిస్తూ నేను కొనియాడుతూ ప్రభా నీ రాక వచ్చేంత వరకు ప్రభా నీ వైపు నేను చూస్తూ ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. బలహీనుల్ని బలపరచండి, రోగులను స్వస్థపరచండి ప్రభా. అనారోగ్యం అంటున్నారో వాళ్ళనైనా మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. మీరైనా సంఘంలోనైనా బిడ్డల జీవితంలో మా ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా మీ అద్భుత కార్యాలు జరిగించి ప్రభా దుష్టుడి యొక్క కంటి నుంచి మా ప్రతి ఒక్కరిని మీరు మరుగుపరిచింది, పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బండ మీద నేను మా జీవితాన్ని మీరు స్థిరపరిచి ప్రభా మీ పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. జరగబోతున్న ఆరాధనలన్నింటిలోనైనా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరైనా మాకు తోడుగా ఉండేనైనా మా ద్వారా నేను అనేక విషయాలనైనా మీరు మాట్లాడుతున్నాను. మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకుంటున్నాము. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. మీ రెక్కలను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాము. మీ చేతులెత్తి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నాకు యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన నీ వైపు వచ్చిన పరమ తండ్రి.